దేవుని ఘనమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సోదరి, సోదరుడా, దేవుని సేవకుడు బ్రదర్ క్రిస్టఫర్ రాజా గారు నజరేత్ వినాడ్ మినిస్ట్రీ సేవా పరిచర్య పక్షంన ఈ వాక్య సందేశం వింటున్న మీ అందరికీ శుభములు మరియు దేవుని ఆశీర్వాదములు తెలియజేయుచున్నారు. ప్రతిదినం దేవుడు అనుగ్రహించిన వాక్య ప్రత్యక్షతలను తెలుగులో అనువదించి ప్రసారం చేయబడుచున్నది. ఈ వాక్య సందేశం మీరు విని ఆశీర్వదించబడాలని మా ప్రార్థన. నేటి దినము కొరకు మన ఆత్మీయ మేల నిమిత్తమై మన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ప్రత్యక్షత ఆదికాండము 6వ అధ్యాయము మరియు 9వ వచనం నుండి తీసుకొనబడింది. నోవహు నీతిపరుడును తన తరంలో నిందారహితుడినై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నేడు మనం చదివిన దేవుని వాక్యంను గమనించినట్లయితే నోవహు దేవుని యందు భయం కలిగి చాలా నీతిపరుడును తన తరంలో నిందారహితుడుగాను జీవించాడని మనం గమనించగలము. అంతేకాదు, అతను నిత్యం దేవునితో కూడా నడిచినవాడని మనకు బాగా తెలుసు. కానీ తాను జీవిస్తున్న కాలంలో మిగతా స్త్రీ పురుషులందరూ చాలా దుర్మార్గులు. వారు దేవునికి భయపడకుండా ఇష్టం వచ్చినట్లు చెడుతనాన్ని జరిగిస్తూ లెక్కలేనంత స్థాయిలో పాపాన్ని చేశారు. ఆ కాలం ప్రజలందరూ దేవునికి చాలా దూరంగా ఉన్నారు. అందరూ దేవుని పట్ల భయం లేని వారే. లోకరీతిగా జీవిస్తూ లోకంలోని పాపభోగాలను అనుభవిస్తూ ఏ విధంగానైనా సరే పాపాన్ని ఆస్వాదించాలని, వారు ఆనందించడమే వారి పనిగా పెట్టుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా నోవాహు తనను తాను చాలా పవిత్రంగా కాపాడుకున్నాడు. అతను తన సమకాలీనులందరిలో నిందారహితుడుగాను మరియు దేవుని దృష్టిలో నీతిమంతుడుగా జీవించాడు. నా ప్రియమైన సోదరుడా, సోదరి, ఇది నోవాహుకు ఎలా సాధ్యమైందని మీరు, నేను మనందరం ఆశ్చర్యపోతాము. ఎందుకంటే ప్రతి ఒక్కరు విడిచిపెట్టకుండా అందరూ పాపం చేస్తూ ఉన్నారు. ఒకవేళ నోవాహు పాపం చేయాలనుకున్నప్పుడు అతను ఎవరు ఆపేవారు కారు. కానీ నోవాహు శోధనలన్నీ జయించి చాలా పవిత్రమైన జీవితాన్ని గడిపాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం నిజంగా నోవాహును ఎంతో అభినందించగలము. ఎందుకంటే ఆ భయంకరమైన రోజుల్లో కూడా, ఆ భయంకరమైన సమయంలో కూడా అతను నిర్దోషిగా జీవించాడు. నేడు మనం జీవిస్తున్న ఈ రోజుల్లో కూడా నోవహు తరం లాంటి రోజుల్లానే ఉన్నాయి. నేటి ప్రజలందరూ దేవుని భయం లేకుండా జీవిస్తున్న రోజులు. ఒకవేళ ఈ వాక్య సందేశం వింటున్న నీవు ఈరోజు పై చదువు చదవటానికి ఇంటికి దూరంగా వెళ్ళి చదువుకునే విద్యార్థిలాగా నీవు ఉన్నావేమో. మీ కాలేజీలో మీతోటి విద్యార్థులందరూ నోవహు జీవించిన రోజుల్లాగానే జీవించాలని, అదేవిధంగా దేవునికి భయపడని వ్యక్తుల్లాగాను ఇష్టం వచ్చినట్లు లెక్కలేనంత పాపం చేయాలని, ఆనందించాలని ఇష్టపడుతూ ఉన్నారేమో. అప్పుడు వారు మిమ్మల్ని కూడా అడుగుతారు, నువ్వు ఎందుకు మాలాగా ఎంజాయ్ చేయటం లేదని. నిన్ను ఎవరు చూడరు, తల్లిదండ్రులు నిన్ను చూడరు. అసలు ఇదే చాలా ఆనందించే మంచి సమయం మనకు. నువ్వు ఇప్పుడు ఆనందించకపోతే నువ్వు మరెప్పుడు ఆనందిస్తావు? నువ్వు వృద్ధుడవయ్యాక ఎంజాయ్ చేయలేవని వారు నిన్ను చాలా ప్రశ్నలు అడుగుతారు. నిన్ను పాపం చేయడానికి ఒత్తిడి చేస్తారు. అదేవిధంగా ఒకవేళ మీరు మీ ఇంటి నుండి ఉద్యోగం చేయటానికని లేదా వ్యాపారం చేయటానికని ప్రయాణంలో చాలా దూరం వెళ్ళినప్పుడు ఈ ప్రపంచంలోని ప్రజలు మిమ్మల్ని పాపం చేయటానికి ప్రోత్సహిస్తారు. కొత్త ప్రదేశంలో పరిస్థితులు చాలామందికి కొత్తగా ఉంటాయి. అవి పాపాన్ని ప్రోత్సహించే పరిస్థితుల్లా ఉంటాయి. చాలామందిని పాపం చేసేలా చేస్తాయి. కానీ ఈ వాక్య సందేశం వింటున్న క్రైస్తవ దేవుని జనాంగమా, మీరు, నేను, మనందరము ఈ లోకంలోని వారిలాగా ఉండటానికి పిలువబడలేదని మనం అర్థం చేసుకోవాలి. దానికి బదులుగా మనమందరము నోవహులాగా మనం జీవిస్తున్న సమకాలీనుల అందరి మధ్యలో నిందారహితంగాను మరియు దేవుని దృష్టిలో నీతిమంతులుగాను ఉండటానికి, జీవించటానికి పిలువబడ్డామని నేడు మనం చదివిన దేవుని వాక్యంలో దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నాడని మనం గమనించాలి. దేవుని సేవకుడు మొదటిసారి చెన్నై నగరానికి వెళ్ళినప్పుడు అందరూ ఏమని అన్నారో అనే విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. నువ్వు చెన్నైకి వెళ్తే నువ్వు అక్కడ చాలా పాపం చేస్తావని, ఎందుకంటే అక్కడ పాపం చేయటానికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయని అన్నారు. కానీ దేవుని దాసుడు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసా? అక్కడే దేవుడు తన సేవకుని కలిశాడు. అప్పుడు దేవుని దాసుడు ప్రతిరోజు మోకాళ్ళపై ప్రార్థనలో ఎక్కువ సమయం దేవునితో గడిపాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రతి ఒక్కరూ దేవునికి దూరంగా ఉండే పరిస్థితులు. ప్రతిరోజు ప్రతి చోట దుష్ట శక్తులు, అనారోగ్యము, పేదరికము మీపై దాడి చేస్తూ ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మీకు దేవుని యందు విశ్వాసం ఉంచాలనే ఆసక్తి ఉండకపోవచ్చు. కానీ
ఇటువంటి కష్టమైన పరిస్థితుల మధ్యలోనే మనమందరము దేవునికి నమ్మకంగాను, దేవుని దృష్టిలో నీతిమంతులంగాను, నిర్దోషులంగాను, నిందారహితులంగాను ఉండాలి. అప్పుడే మన విశ్వాస జీవితంలో దేవుని అద్భుతాలను చూస్తామని నేడు చదివిన వాక్యానికి సారాంశము. ఈ వాక్య సందేశం వింటున్న మీరు కళ్ళు మూసుకుంటారని నేను మీకోసం ప్రార్థిస్తాను. అబ్బా! పరలోకమందున మా తండ్రి, నోవాహులాగా మేము మీ దృష్టిలో నీతిమంతులంగాను, నిర్దోషులంగాను, నిందారహితులంగాను ఉండటానికి మీరు మాకు బలమును, శక్తిని ప్రసాదించండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ తమ్ముడు, ఈ సోదరి వారి పరిస్థితి ఎలా ఉన్నా సరే మీరే వారికి సహాయం చేసినందుకు చాలా ధన్యవాదాలు ప్రభు. ప్రాణాల కోసం పోరాడుతూ ఐసీయూలో ఉన్న వ్యక్తులను, తలకు వెన్నపాములో దెబ్బలు తగిలి గాయపడి నడవలేని వారిని దయచేసి మీరు వారిని స్వస్థపరిచి తిరిగి వారు మళ్ళీ నడిచేలా చేయండి. అప్పులు మరియు మద్యము అనే వ్యసనంలో చిక్కుకున్న వ్యక్తులను దయచేసి మీరు వారిని గుర్తు చేసుకొని వారికి విముక్తిని ప్రసాదించండి. సంతానం పొందాలని చాలా కాలం ఎదురు చూస్తున్న ప్రజలను దయచేసి మీరు వారి జీవితంలో అద్భుతం చేయమని యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు ఈ రోజంతా మీతో ఉండి మీకోసం అద్భుతం చేస్తాడు. ఆమెన్.